జై శ్రీరామ్. 2022 నుంచి 2024 జూలై వరకు మొత్తం 11 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. మరియు నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను క్రింద డిస్క్రిప్షన్లో. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక ఈ 11 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు చెక్ చేసి నిజమైతేనే నా వాట్సాప్ గ్రూప్ లింక్ యాడ్ అవ్వండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సింహరాశికి అధిపతి సూర్యుడు. సింహరాశిలో మగా 4 పాదాలు, పుబ్బా 4 పాదాలు, ఉత్తర 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన సూర్యుడు 12వ స్థానంలో ఉన్నారు. హెల్త్ పరంగా మాత్రం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. 2వ స్థానం అధిపతి అయిన బుధుడు లగ్నంలో ఉన్నారు మరియు బుధుడు సింహరాశిలో చాలా బలంగా ఉంటారు. దాని మూలంగా మీకు ధనపరంగా మాత్రం ఎటువంటి లోటు అంటూ ఉండదు. ఈ వారంలో మల్టిపుల్ వేస్లో ధనం కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారంలో బుధుడు ఇంటెలిజెన్స్కి కారకుడు, బుధుడు బిజినెస్కి కారకుడు. అలాంటి బుధుడు మీ లగ్నంలో ఉన్నారు కాబట్టి మీకు మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టండి. బిజినెస్ పరంగా మంచిగా ఉండబోతోంది ఈ వారం అనేది. కెరియర్ పరంగా మాత్రం ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేయండి, మీకు మంచి ఫలితాలంటూ ఉంటాయి. 7వ స్థానంలో శని ఉన్నారు. శని సింహ లగ్నానికి యోగకారుడు కాడు, ఇబ్బంది పెడతాడు. సో దానికోసమే హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. మ్యారేజ్ పరంగా మాత్రం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటే కనుక, మ్యారేజ్ అవ్వని వాళ్ళకి మాత్రం ఈ వారంలో అంత అనుకూలించడం లేదు. మీకు దగ్గర దాకా సంబంధాలు వచ్చి వెనక్కి వెళ్ళిపోవటం జరుగుతుంది. లవర్స్కి మాత్రం ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఘర్షణ వాతావరణం అంటూ ఉండబోతోంది. జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. స్త్రీల వల్ల ఈ వారంలో మంచి లాభాలంటూ చూస్తారు. వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే కనుక మీకు ధనం కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ వారంలో. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ and subscribe my channel.